టాటా ఓన్లీ 14% ఫ్రమ్ తెలంగాణ గవర్నమెంట్. మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి ఈరోజు 65 ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మన పైలట్ ప్రాజెక్ట్ కింద మల్లెపల్లిలో పెడితేనే అక్కడికి వెళ్తే ఐ వాజ్ వండర్. రోబోస్ పెట్టిండ్రు అక్కడ, డిఫరెంట్ ప్రింటింగ్ టెక్నాలజీ, డిఫరెంట్ టెక్నాలజీ, మిషనరీ ఎట్లుంది అని అంటే అసలు నేను ఎప్పుడు చూడలే అట్లాంటి అద్భుతమైన ఎక్విప్మెంట్ని, ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్స్ని, మొత్తం వ్యవస్థను టాటా వాళ్ళు అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేసి చూపించారు. ప్రతి ఐటీఐలో వాటన్నిటిని కూడా పెట్టబోతున్నాము. అత్యంత ఆధునిక యంత్రాంగం మీద విధానాలను, కంప్యూటరైజ్డ్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసి ఐటీఐలలో చేరే వాళ్ళకి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి పంపించే ఒక విధానాన్ని తీసుకుని ఒక చిన్న ఐడియా టాటా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి పెట్టుబడి పెట్టించి నేను డావోస్ పోయినప్పుడు ఆ టాటా సన్స్ చంద్రశేఖరన్ కలిస్తే వారితో మాట్లాడిన సందర్భంగా సమాజంలో ఉన్న సమస్య మీద మాట్లాడినప్పుడు ఇది ఒక ఆలోచన వచ్చి ఆ టాటా వాళ్ళతో టైఅప్ చేస్తే ఈరోజు చాలామంది నిరుద్యోగులు మిడిల్ ఈస్ట్ కంట్రీలకు పోయే వాళ్లకు, పర్టికులర్ ఉత్తర తెలంగాణ జగిత్యాల, కోరుట్ల, కరీంనగర్ ఈ ప్రాంతం నుంచి మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి వెళ్ళి ఉద్యోగాలకు అక్కడ పోయి బాండెడ్ లేబర్గా మారిపోతున్నారు. ఈరోజు మన దగ్గర కూడా కన్స్ట్రక్షన్ సైడ్ నేను చూస్తున్నా, కన్స్ట్రక్షన్లో వర్క్ చేసే లేబర్ కావచ్చు, కన్స్ట్రక్షన్ సైడ్లో ఉండే టెక్నీషియన్స్ కావచ్చు, మన వాళ్ళు ఎవ్వరు లేరు. బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు, ఒడిశా నుంచి వచ్చిన వాళ్ళు, లేదా బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు కనిపిస్తుండ్రు. పోని మన దగ్గర నిరుద్యోగ సమస్య లేదా అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నమోదు చేసుకున్న వాళ్ళు 30 లక్షల మంది ఉన్నారు, నమోదు చేయకుండా ఉన్న వాళ్ళు ఇంకొక 30 లక్షల మంది ఉన్నారు. 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉపాధి అవకాశాలు పక్క రాష్ట్రాల నుంచి వచ్చి పొందుతున్నారంటే ఎక్కడో ఒక గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఏందనేది ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరందరూ మనమందరం ఆలోచన చేయాలి. ఆ గ్యాప్ని మనం ఫిలప్ చేయకపోతే భవిష్యత్ తరాలకు అన్యాయం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువత నిర్వీర్యం అవుతారు. అందుకే ఈరోజు మీ అందరికీ నా విజ్ఞప్తి ఒకటే, ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మనం మాట్లాడుకున్నాం. నేనేం పెద్ద ఇంజనీర్ని కాదు, పెద్ద మేధావిని కాదు. కాకపోతే భవిష్యత్ అవసరాల గురించి మేధావులు చెప్పినప్పుడు విన్న దాంట్లో ఒక లాజిక్ని కనెక్ట్ అయితే ఆ లాజిక్తోని మనం ముందుకు వెళ్ళడానికి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ డెసిషన్ తీసుకోవడమే మా బాధ్యత. ఈరోజు ఫామ్ అయిన ఐటీ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది దేశాన్ని, ప్రపంచాన్ని నడిపించబోతుంది. ఆ అవసరాలను గుర్తించి ఇండియాలో లీడ్ పార్ట్నర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో తెలంగాణ రాష్ట్రం ఉండాలన్న ఆలోచనతోని